నమశివాయ. మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఛానల్లో ఈ సోమవారం 108 నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన మూలా నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అముజూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం మూలా నక్షత్రం 3వ పాదం వారికి సంబంధించిన శివాలయం. ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి. ఈ వీడియోలో అర్చక స్వామి వారి పేరు, ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. యాత్రికులు వారి వారి నక్షత్రపాద శాంతి కోసం ముందుగా అర్చక స్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని తప్పకుండా సందర్శించగలరు. ఆలయ విశేషానికి వస్తే, సృష్టి స్థితిలయ కారకుడైన ఆ బోలా శంకరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు. ఆ దక్ష ప్రజాపతి ఉన్న గ్రామాన్ని ద్రాక్షాయిని అని, అది కాలక్రమేణా ద్రాక్షారామంగా మారిందని భీమఖండంలో చెప్పబడింది. ఆ ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా, అంటే సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అముజూరు గ్రామం. ఈ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం భీమసభనందరి 108 నక్షత్రపాద శివాలయాలలో మూలా నక్షత్రం 3వ పాద నక్షత్ర శివాలయంగా ప్రతీతి. ఈ ఆలయం 5వ శతాబ్దానికి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని కాలక్రమంలో పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఆలయం పచ్చని ప్రకృతి మధ్య విశాలమైన ఆవరణలో తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ బయట ప్రాంగణంలో రావి చెట్టు కింద మన స్వహస్త్రాలతో అభిషేకించుకునేలా జంట సర్పాలను ఏర్పాటు చేశారు. ఆలయంలోనికి మనం వెళుతుంటే ఎడమ భాగం వైపు పుట్ట మీద వెలిసి ఉన్న నాగమ్మ తల్లి విగ్రహం మనల్ని చూపు తిప్పుకోకుండా ఉండేలా కట్టిపారేస్తుంది. ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనకు కుడి చేతి వైపుగా పెద్ద పానపట్టంపై ఉన్న శివలింగం ఒకటి దర్శనమిస్తుంది. ఇది మనకు అంగర గ్రామంలో ఉన్న ఖండేశ్వర స్వామి శివలింగంలా కనిపిస్తుంది. ఎడమ చేతి వైపు ఉన్న చిన్న మందిరంలో విఘ్నేశ్వర స్వామి వారిని అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఆలయ ప్రాంగణం అంతా చక్కటి మార్బులతో సుందరంగా తీర్చిదిద్దబడింది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభంతో పాటు పై భాగంలో భక్త మార్కండేయ సంఘటన నటరాజస్వామి వారి దేవతా విగ్రహాన్ని సందర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలో చక్కటి పెద్ద నంది విగ్రహం, అలాగే నంది ఎదురుగా ఇరుద్వార పాలకుల మధ్య స్వామివారి సన్నిధికి మనం చేరుకునేలా అంతరాలయం ప్రవేశం కల్పించబడుతోంది. ఆలయ గోపురంపై రకరకాల దేవతామూర్తి విగ్రహాలు చాలా అందంగా మలచబడ్డాయి. ఆలయానికి సంబంధించిన ఉత్తర భాగంలో తూర్పు అభిముఖంగా మనం అక్కడ చండీశ్వర దర్శనాన్ని చేసుకోవచ్చు. చండీశ్వర స్వామి వద్ద నుండి తిరిగి అంతరాలయంలోకి మనం ప్రవేశించగానే స్వామివారికి ఎదురుగా స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉండే ఒక చిన్న నంది అక్కడ మనకు దర్శనమిస్తుంది. అంతరాలయంలో ఒకవైపుగా మరొక చిన్న విఘ్నేశ్వర స్వామి వారిని మనం అక్కడ సందర్శించవచ్చు. ఇక్కడ స్వామివారి వార్షిక కళ్యాణం భీష్మ ఏకాదశి నాడు పాంచాహనికంగా జరుగుతుంది. ఆలయంలో మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఆలయంలో గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాలు ఇక్కడ చాలా విశేషంగా జరుగుతాయి. మనకి గర్భాలయంలో స్వామివారికి వామభాగంలో శ్రీ ఉమా పార్వతీదేవి వారిని అక్కడ మనం సందర్శించవచ్చు. మూలా నక్షత్రం 3వ పాదానికి సంబంధించిన జాతకులు ఇక్కడ అభిషేకాలు, అర్చనలు చేయించిన ఎడల నక్షత్రపాద శాంతి జరిగి భక్తులకు మంచి జరుగుతుందని అక్కడి భక్తుల విశ్వాసం. మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా నమస్కారం, సెలవు.